ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు తహసీల్దార్ మహేష్ గౌడ్. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఎస్ఐ రామ్లాల్ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రజల చట్టవిరుద్ధ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, అలాగే పోలీసులు మరియు జర్నలిస్టులు కలిసికట్టుగా నిబద్ధతతో వ్యవహరిస్తే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నెరవేర్చవచ్చన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అంజయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలను స్పష్టంగా పత్రికా మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారెడ్డి, ఎంపీఓ రామన్న, ఏపీఎం నారాయణ, వివిధ పార్టీల నాయకులు, వివిధ పత్రికా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆ పార్టీలు ఏవైనా ఉండొచ్చు, వ్యక్తి వెంకటైనా ఉండొచ్చు, ఎంఆర్ఓ గారైనా ఉండొచ్చు, శంకర్ అయినా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్లకు ప్రత్యేకత కాకుండా ప్రజలకు పనికొచ్చే అంశాలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ నిలదీసి ప్రజలకు న్యాయయుతంగా పనిచేసే జర్నలిస్టులందరికీ కూడా శతకోటి వందనాలు. ఈ మీడియా మిత్రులు నేను ఇప్పటి వరకు ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజాసేవ చేయాలి, ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే విధంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రజలకు కూడా అభివృద్ధి చెందే విధంగా అంటే నాకు కూడా ఆ సాధక బాధకాలు తెలుసు. అంటే చెప్పడం కంటే అనుభవించిన వాళ్ళకే ఆ లెక్క తెలుసు. అంటే ఒకరోజు 100 రోజులు మనం మధ్య రాసి ఒకరోజు అంటే ఆ యొక్క ఏదైనా ఉంటే అంశాన్ని వెలికి తీస్తే అది చెడ్డగా కనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినప్పటికీ వాటి అన్ని వదిలిపెట్టి మీ కర్తవ్యం అనేది ముఖ్యం. ఏదైతే బాధ్యత ఉందో దాన్ని తీసుకోవాలి. ప్రెస్ అనేటటువంటిది కోర్టు టెస్ట్ చేయడానికి మర్చిపోవద్దు. కోర్టు టెస్ట్ లకు మరి వివిధ పార్టీల నాయకులకు, మిత్రులకు, మరి ప్రెస్ సోదరులకు అందరూ నాకు నమస్కారాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిజంగా చెప్పాలంటే గత 20 సంవత్సరాలుగా మేమందరం కూడా రాజకీయాల్లో ఉండడం జరిగింది. ఉమ్మడి జిల్లాలోనే ఒక పత్రికా సోదరులు అంటేనే, మద్దూరు మండలం అంటే చాలా ఒక